పెళ్లి కావాలని ఉపవాసం చేసేవాళ్ళు లేరా? గర్భఫలం రావాలని ఉపవాసం చేసేవాళ్ళు లేరా? ఉద్యోగం రావాలని ఉపవాసం చేసేవాళ్ళు లేరా? ఎస్తేరు తన సంబంధం కుదరబోతా ఉంటుంటే రాజు ఎదురుగా నిలబడబోతా ఉంటే ఉపవాసం చేసి ఏమన్నా వెళ్ళిందా? ప్రార్థన చేసుకుని ఏమన్నా వెళ్ళిందా? అయ్యగారుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా వెళ్ళిందా? ఆమె భక్తి ఎంత గొప్పగా ఉందంటే, నా దేవుడు నమ్మదగిన వాడు, భయపడమాకండి, అయిద్దా అవ్వదా, జరిగిద్దా జరగదా, నేను ఒకటి అడుగుతున్నా, విశ్వాసముతో నువ్వు నమ్మగలిగితే ప్రార్థన కూడా అవసరము లేదు. ఆమేన్. ప్రార్థన కూడా చేయమాక, నా దేవుడు చేస్తాడని నమ్మండి. అడుగు పెట్టిన ప్రతి స్థలము దేవుడు అనుగ్రహిస్తాడని నువ్వు నమ్మండి. ఎస్తేరు విషయాన్ని గమనిస్తే, అయ్యో నాకు వివాహం జరగబోతా ఉంది, రాజమందిరంలోకి వెళ్తున్నా, ఏం మాట్లాడాలి, ఎలా నిలబడాలి, ఎలాగ నా వివాహం జరిగించుకోవాలి, అమ్మ లేదు నాన్న లేదు, మొర్దుకయ్య ఏమో గేటు దగ్గర ఉన్నాడు, ఏ విధంగానే తను భయపడలేదు. కానీ భారమంతా దేవుడి మీదేసి నిలబడింది. స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు విశ్వాసము స్థాయి ఏ రేంజ్లో ఉందంటే, అడగక మునిపే నా దేవుడు చేస్తాడు, కార్యము జరిగిస్తాడు. ఎగ్జామ్స్ రాయేటప్పుడు పెన్నుకు ప్రార్థన చేస్తున్నారు, ఫ్యాట్కు ప్రార్థన చేస్తున్నారు, సిలువు గుర్తులు వేస్తున్నారు, నూనె గుర్తులు వేస్తున్నారు. ఆ పేపర్ మీద కూడా ప్రైజ్ ది లార్డ్, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసు రక్తమే జయం, హల్లెలూయా. చెయ్యడం మంచిదే, కానీ విశ్వాసం ఎలాగుండాలో తెలుసా? నీ పిల్లల జీవితాల్లో కూడా ప్రార్థన చేయకముందే నా దేవుడు ఆశీర్వాదం ఇచ్చునుగాక.